అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఈరోజు నేను వారణాసిలో ఉన్నాను. వారణాసిలో ఇదోండి వాటర్ ఫ్లో చూడండి ఎంత హెవీగా వెళ్తుందో. ఈ వాటర్ ఫ్లో కారణంగా బోట్స్ వెళ్ళట్లేదు. ఇదిగోండి ఎన్ని బోట్స్ నీడకెళ్ళి నీడండి కెమెరా కనిపిస్తుంది. ఈ బోట్స్ అన్నీ చూడండి ఆగిపోయినాయి. ఈ బోట్స్ అన్నీ మొత్తము అంటే ఈ వాటర్ ఫ్లోకి జనానికి పబ్లిక్కి ఏమైనా అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో ప్రాణాపాయం ఉంటుందని అట్లా ఆ కారణంతో ఈ బోట్స్ అన్నీ ఆపేశారు. ఈ వాటర్ ఫ్లో కొన్ని రోజుల వరకు ఇలానే వర్షాలు పడుతున్నాయి కదా. నేను కాశీకి వస్తున్నప్పుడు కూడా చాలామంది ఇప్పుడు వర్షపాతం ఉంది కదా ఎక్కువగా, మరి ఎందుకు వెళ్తున్నారు అది ఇది అని. నేను ఏంటంటే ఒకసారి ఫిక్స్ అయిపోయాను అనుకో వెళ్ళిపోతానమాట. దీన్ని కూడా ఇట్లా చూపించాలనే ఉద్దేశంతో ఇదండి ఈ బోట్స్ అన్నీ వీళ్ళ జీవనోపాధి కోల్పోయారు. ఎందుకంటే జనాల వాళ్ళ చూస్తారు కదా, ప్రజల సేఫ్టీ చూస్తారు. ఇప్పుడు వెళ్ళడం ఈ చిన్న చిన్న బోట్స్ ఏంటంటే ఈ చిన్న బోట్స్ ఎక్కడన్నా కింద పడిపోయి అట్లా ప్రాణ నష్టం జరుగుతుందనే కారణంతో వీటిని అన్నిటిని ఆపేశారు. ఉంటాయిలే ఒక కొన్ని రోజులు మాత్రమే. మీరు చూడండి ఎన్ని బోట్స్. ఇవన్నీ ఏం చేస్తాయంటే ప్రతి ఘాట్ సెక్షన్ని ఎన్ని ఘాట్స్ ఉన్నాయో అన్ని ఘాట్ సెక్షన్ని అన్నీ చూపించుకుంటూ దగ్గర నుంచి అలా వెళ్ళిపోతారనమాట. వీళ్ళకి చాలా జీవనోపాధి. ప్రతిరోజు కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. చూడండి చూడండి వాటర్ ఫ్లో కూడా ఎలా వెళ్తుంది. వాటర్ ఫ్లోకి ఈ బోర్డే కదులుతుంది. నాకే కళ్ళు తిరిగినాయి ఇందాక. అందుకోసం చూడండి అక్కడ నుంచి ఇక్కడ ఎండ కొడుతుంది. వాటర్ ఫ్లో దారుణంగా వెళ్ళిపోతుంది. మామూలుగా అయితే ఈ వాటరు అక్కడ దాకా చూడండి ఎప్పుడు అక్కడ దాకా వెళ్ళవు. లాస్ట్ హెవీగా వస్తే అంత దూరం వెళ్తాయి. అక్కడ దాకా ఎప్పుడు వెళ్ళవంట. ఎందుకంటే ఇండ్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఓన్లీ గెస్ట్ హౌజులు లాడ్జులు అవే అనమాట. అవి ఓన్లీ పబ్లిక్ వాటర్ లేనప్పుడు మాత్రం దానిలోకి అక్కడ చేస్తుంటారు. ఇదండి ఇవన్నీ ఇంకా అట్లా ప్రతి ఒక్క ఘాట్ సెక్షన్ని చూపించుకుంటూ ఈ బోట్స్ అన్నీ అలా వెళ్తుంటాయి అన్నమాట. ఎన్ని ఘాట్ సెక్షన్లు ఉన్నాయి అన్ని ఘాట్ సెక్షన్లు. ఇక్కడ కూడా అక్కడ ఏంటంటే ఒక 100 రూపాయలు ఒక మనిషికి ఛార్జ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి ఓన్లీ ఈ బోట్స్ అన్నిటిని దాటుకొని అంటే ఒక బోటుని ఎక్కించుకొని ఇంత దూరం వచ్చి ఇది వ్యూ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం కొన్ని వ్యూ పాయింట్స్ దగ్గర వీడియోస్ తీసుకుంటాం కదా, అలా అందరికి ఇలా చూపించడానికి అన్ని ఘాట్ సెక్షన్లు ఇవన్నీ. చాలామంది ఎందుకో రావట్లేదు. మరి ఈ 100 రూపాయలకి ఎందుకులే మేము చూసేది ఏ నుంచే కదా చూస్తాము ఏముంటాయని అందరూ కొద్దిగా సాహసించట్లేదు. ఎందుకంటే ఆడ దాదాపు 100-200 మంది ఉన్నారు స్నానాల కాడ. కానీ ఎవరు అంత ఇక్కడికి వచ్చి మేము ఫోటోలు తీసుకుంటాం ఇవన్నీ ఏమి అంత సాహసించట్లేదు. ఓకే అదే అనమాట సంగతి. చూడండి ఇప్పుడే ఇంకా మేము దర్శనం మాత్రం పబ్లిక్ చాలా తక్కువగా ఉన్నారు. అసలుకి 5-10 నిమిషాల్లోనే దర్శనం అయిపోతుంది విశ్వనాథుని దర్శనం. మీరు ఎవరన్నా ఇక్కడ ఏంటంటే వర్షం కూడా అంత ఏం లేదు, తక్కువ ఉంది. ఎండ మాత్రము మామూలు లేదు. ఇదంటే చెమటలు కారిపోతుంది. మా ఇంట్లో వాళ్ళు అన్నారు, అరే నువ్వు కాశీ వెళ్తున్నావు కదా అక్కడ వేడి ఎక్కువ ఉంటుంది అంటే ఏంది వర్షాలు పడుతుంటే ఇంకా చల్లగా ఉంటుంది కదా అని అంటే లేదు అక్కడ వేడి ఎలా ఉంటుంది. నాకు ఎందుకు అర్థం కాల ఎందుకు వేడి ఉంటుందని. కానీ ఇక్కడ కొద్దిగా చెట్లు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ వేడి ఎందుకో తెలియదు. ఇక్కడ ఎక్కువ కూడా చపాతీలు అవ్వయి అప్కా కానీ చపాతీ అయినా హెవీ. ఇక్కడ అంతా బాగా చపాతీలు ఎక్కువ తింటారు. చపాతీ ప్లస్ రోటీ ఇవన్నీ ఉంటాయి కదా, అవి తింటూ ఉంటారు ఎక్కువ. మనవి కూడా ఉంటాయి, మన మిల్స్ అన్నీ కూడా. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ తెలుగు నాకు తెలిసి 90% మనుషులకి అందరికీ తెలుసు తెలుగు. అది వాళ్ళ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడతారు కదా. మనం మాట్లాడామనుకో దాని ఏమిడే కనెక్ట్ అయిపోతూ ఉంటారు ఇక్కడ. కానీ చాలా ప్రశాంతంగా ఉంది. నిన్నటి నుంచి ఏంటంటే మేము నడుస్తూ ఉంటే ఇది యాకనే ఉంటా, ఎందుకంటే ఎండ కొడుతుంది కదా. మళ్ళీ కానీ నిన్నటి నుంచి నడుస్తూ ఉంటే మా వాళ్ళు అన్నారు నువ్వు 4-5 కేజీలు మేము 2 కేజీలు 3 కేజీలు తగ్గిపోతారని. ఎందుకంటే డ్రై అయిపోతుంది శరీరం, చెమట అయితే కారిపోతుంది. ఇది మామూలుగా ఉదయాన్నే ఇప్పుడు ఎంత అవుతుంది 9:30 అవుతుంది. 9:30కి ఇంత ఎండ కొడుతుంది. వాటర్ ఏదో తడిసిపోయినాయి నాకైతే. టిఫిన్ చేసి హ్యాపీగా ఎలా వచ్చాము. దాని వాటర్ చూడండి ఎంత ఫ్లోగా వెళ్ళిపోతుందో. వాటర్ ఉంది ఇక్కడ నుంచి చాలా ఫ్లో, అసలుకి మామూలుగా లేదు.
ఈడ కానీ నేను పడితే బోర్డు అటు ఇటు కదులుతుంది. నాకైతే ఏదో అసలుకి బోర్డే కొట్టుకుపోతుంది అన్నంత ఫీలింగ్ ఉందన్నమాట. చాలామంది భయపడి రావట్లేదు ఈ పైదాకా. నేనేంటంటే ఇది పెద్ద బోర్డు, దీనిలో వ్యూ పాయింట్ అనమాట. ఉన్న దాంట్లో కొద్దిగా పెద్ద బోర్డు ఉంటుంది కదా. ఇందాక మీకు నా షార్ట్స్లో చూపించాను చూడండి, చికెన్ షాప్ రెడీ అని వస్తుంది. ఆ షార్ట్స్లో మీకు కనిపిస్తాయి. ఈ నేను ఆ పెద్ద బోర్డు మాత్రమే అలో ఉందంట. అవి కూడా ఆన్లైన్ బుకింగ్ అంట. అయితే కొద్దిగా ఏమైనా హెవీగా పెడతావా ఇట్లా? కనిపిస్తుంది మంచిగా. కొద్దిగా ఏమైనా పెంచాలనా? ఓకే సెకండ్. ఓకేనా? వాటర్ ఫ్లోయింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఎన్ని బోర్డ్స్ అయిపోయినాయో చూడండి. వీళ్ళ జీవనోపాధి అది చాలా బాధ వేసింది. అంటే బాధ ఏముంటుందిలే కానీ ఇవి మామూలుగా ఉంటే తాత్కాలికము, ఒక 10 రోజులు 20 రోజులు అంతే. అంతకన్నా నచ్చితే కొద్దిగా పైకి చెప్తాం, ఒక 10-20 రోజులు మాత్రమే. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏముంటాయి. వర్షాలు కంటిన్యూగా అయితే పడవు కదా. ఓకే, ఇప్పుడు ఫ్లోయింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు దూరంలో అక్కడ బోర్డు చూడండి, అది వస్తుంది. బోర్డు అదే. అలాంటి పెద్ద బోర్డుకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారంట. ఎండేం గుర్తులే చెప్తే అదే అందులో ఒక అటులో అలాంటి పెద్ద బోర్డుకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారంట. నాది ఇది చిన్న సెల్ కాబట్టి కొద్దిగా జూమ్ చేస్తే బ్లర్ అయిపోతుంది, అందుకోసం జూమ్ చేయట్లేదు. ఇట్లా ఇదో ఇలా ఉంటుంది. జూమ్ చూసావుగా నా దాంట్లో. వెళ్తూనే ఏమైనా వస్తుంది తప్పితే కట్ చేస్తుడే వీడియో కట్ చేస్తుడన్న మంచిగా వచ్చిందని. నీ దాంట్లో అయితే మంచిగా కనిపిస్తాయి కదా. కనిపిస్తుంది చాలు కదా. నువ్వు కూడా ఒకసారి కనిపించు పిత్రే. ఏమన్నా చెప్పే ప్రయత్నం చేస్తే చెయ్యి పిత్రే. ఒకసారి నువ్వు కూడా వాటర్ని సందర్శించు. ఈ ఫ్లోయింగ్ చూస్తే మతిపోతుంది. సరేలే, ఎండకు కూడా తీసుకెళ్దాం. నా సెల్లు ముందే ఇక ఈ మాత్రం ఛాన్స్ ఇస్తే చాలు, చిల్లర అయిపోతుంది. ఎలా పోతున్నాయి చూడు. ఇంకా ఒక 5 రోజుల ముందు అయితే చాలా దారుణం ఉంటుంది. చూడండి అక్కడ బోర్డు ఉంది కదా, ఆ పెద్ద బోర్డు మాత్రమే అది ఆన్లైన్ అంట. అది ఒకరొకరికి 1200-1300 ఛార్జ్ చేస్తారంట. మిగతా రోజులు ఈ చిన్న బోర్డులు ఏంటంటే చాలామందికి 400, 500 ఈ మధ్యలో వేసి ఈ చిన్న చిన్న బోర్డుల్లో ఎక్కిపోతారు. ఏమండి వాటర్ కూడా ఇదండి అక్కడ ఇండ్లకు టచ్ అయ్యి ఉంది. అంత దూరం వెళ్ళినప్పుడు ఇది ఎందుకంటే వీళ్ళకి కొన్ని బార్డర్స్ ఉంటాయి. ఇంత దూరం వెళ్తే ఆ బోర్డులని అలౌ చేయాలి, లేకపోతే చేయకూడదని ఆ ఉద్దేశంతో మొత్తానికి బోర్డులని ఆపేశారనమాట. ఇదండి ఇంట్లోకి అక్కడ షాపులు ఉన్నాయి కదా, అవన్నీ టిఫిన్ సెంటర్ అనమాట. ప్యాండీ శారీ ఫ్యాక్టరీ ఇట్లా అన్ని షాపులు. ఇదండి హోటల్స్ అని కాదు, ఇవి లాడ్జెస్ టైప్ అనమాట. లాడ్జెస్ ఇక్కడ నుంచి వాటర్ని చూడడానికి ఉంటారు కదా, ఇట్లా దగ్గర ఉన్న లాడ్జెస్. నేను రాత్రి దిగగానే కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇదేంటి సిటీ సెంటర్ మధ్యలో ఉంది, ఇంకా ఈ నదికి కొద్దిగా దూరంగా వెళ్ళానండి. అసలుకి కాశీకి దగ్గరలోనే ఉంది ఇది. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత నడుచుకుంటూ రావచ్చు ఇది. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఆటో ఏదో మాట్లాడుకొని కన్ఫ్యూజ్ అయిపోతుంటారు అట్లా. సరే క్యా నామ్ హై? नरेंद्र सहानी. नरेंद्र सहानी. ये बोर्ड आपका है? ये नहीं, बोट का ड्राइवर है हम लोग. ड्राइवर है? ओके. क्या बोर्ड है आपका? छोटा बोर्ड है? ग्रीन बोर्ड जितना कलर बोट है ग्रीन ना सब ये है ना? ग्रीन कलर जितना भी बोट है. ओके ओके ओके. आपका ये पूरा? वो अपने ओनर का है, उसका ड्राइवर हम लोग हैं. ओके ओके. कितना साल में काम कर रहा है? 15.
15 ईयर्स। सैलरी है आपका? सैलरी नहीं है, हाँ। एवरी डे, हाँ? एवरी डे एवरी डे? प्लस राउंड राउंड के हिसाब। ओके ओके, ये कितना लेता है एवरी डे? एवरी डे में 1000, 500, Okay. 2000 एवरी डे ऐसे। 1500, हाँ, 1500, 2000 आ जाता है। 2000। 1 मेंबर्स को आता है, 1 ड्राइवर को। ओके ओके ड्राइवर ओके तो यहाँ 14 ड्राइवर रहते हैं। ओके ओके, हाँ 14 ड्राइवर। ओके ओके। ये कितना दिन रुके ये? अभी क्लोज है ना, हाँ। ये 2 मंथ हुआ है, 1 मंथ और जाएगा। 1 मंथ हो गया जाएगा ये? 2 मंथ से अभी ये वो ही तक अभी तक भी वाटर ऐसा है ना? पहले ज़्यादा बारिश है। नहीं, बारिश की वजह से आता है। ओके ओके ओके। कितना खोलने का कितना तारीख को खोलने का ये बोर्ड्स पूरा? 1 मंथ और लगेगा टाइमिंग। और 1 మంత్? ఓకే ఓకే. విధంగా చెప్తున్నాడు కదా, ఇంకొక 1 మంత్ దాకా వీళ్ళని తీసే ప్రసక్తి లేదంట. మంచిదే ఏదైనా సరే. మనకు ప్రాణహాని ఉన్నప్పుడు ఇలా చేయడమే మంచిది. చాలామంది ఏం చేస్తుంటారంటే అంటే ప్రాణాలని నెగ్లెక్ట్ చేస్తూ ఇట్లా కొన్ని పర్మిషన్లు ఇస్తుంటారు. అవి మంచిది కాదు. ఎందుకంటే జనాలు కూడా ఆతృత ఎక్కువ మనుషులు. ఇలా చేయాలి పిత్రే పట్టుకోవారా అదే. మా కెమెరామ్యాన్ కొద్దిగా ఆశ. నీకు ఎట్లా అనిపిస్తే అట్లా తిప్పుకోను, ఓకేనా? మా పిత్రగాడు నిలబడితే శలనం లేకుండా నిలబడతాడు. ఓకే, ఇదే అనమాట. ఇంకొక ఇది ఆగి కూడా నెల పైన అయిందంట. ఇంకొక నెల దాకా కూడా ఇలానే పర్మిషన్లు ఇవ్వరంట. ముందు కనిపిస్తుందారా? ఇంకొక నెల దాకా కూడా పర్మిషన్ ఇవ్వరంట. ఇంకా ఇలానే ఉంటుందంట. ఖాళీ వచ్చిన వాళ్ళు ఇలా ఒకవేళ బోర్డు ఇది ఈ వ్యూ పాయింట్కి అక్కడ నుంచి ఇక్కడికి చూపించడానికి 100 ఒక్కొక్కరికి 100 రూపాయలు తీసుకుంటారు. మనం డిస్కౌంట్ ఆడామనుకో, 2-3 ఒక 10 మంది ఉన్నారనుకో, అట్లా 500 అట్లా 600. ఖాళీ చూడటమే కదా, తిరిగేది ఉండదు, ఖర్చు ఉండదు. కాబట్టి ఓన్లీ ఆ ఒక 10 బోర్డ్స్ దాటుకొని పిత్రే అలా చూపించు. అలా అట్లా ఆడ ఉన్న 10 బోర్డులు దాటుకొని ఇలా లోపలికి వచ్చి ఈ వ్యూ పాయింట్ దగ్గర మనం ఏమైనా ఫోటోలు, సెల్ఫీలు ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. అదనమాట. ఇది వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి అయితే అన్నీ ఇంకా ఏదోండి ఇక్కడ చూపించరా. ఇక్కడ నుంచి మనము ఘాట్లకి సంబంధించి మొత్తం అన్ని ఘాట్లు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆ నుంచి ఇటు దాకా సేమ్ అంటే దగ్గర దగ్గరనే ఉంటాయి ఘాట్స్ కూడా. ఆ ఘాట్స్ దగ్గర అనేది మనము కొంతమంది అట్లా చనిపోతే ఇట్లా ఉంటాయి కదా. మనుషులు చూపిస్తావరా నువ్వు? అక్కడిక్కడ తిప్పుతూ అలా ఇలా తిప్పుతావురా? కూర్చున్నా కానీ ఏదో ఆలోచిస్తావు ఇందిరా. ఇంటి పైకి అప్పుడు ఎలా చేద్దామని కప్పు నాయన. వీడికి ఒక్క పని సరిగా చేయడు మళ్ళీ. కానీ చాలా తెలివైనోడు వీడు. వీడిని పక్కన ఉండాలంటే నాకే గర్వకారణం. అంటే మా పిత్రేగాడు అలాంటి వాడు. కానీ వీడికి ఏంటంటే నేనంటే నిర్లక్ష్యం చేస్తాడు వీడు. ఓకే పిత్రే, ఆహా ఇప్పుడు కూల్గా ఉందిరా మా పిత్రే. ముందుకురా కెమెరా అందులో వాడు దింగి చూడండి అసలు వాటర్ ఎంత ఫ్లోగా ఉందో. మా పక్కన ఉన్నాడు పాపం, ఒకటే ఆలోచిస్తున్నాడు. వీడు తీసుకొచ్చాడు, ఈ నేల ఎక్కడ దుంకుతారేమో దీనిలాగా అన్నట్లు భయంతో మా పక్కనే నిలబడినాడు. అంటే వాళ్ళది కూడా అంతే కదా. మా 150 రూపాయలకు అభివృద్ధి పడితే ఏమైనా జరగడానికి జరిగితే వీళ్ళని లోపల పోలీసులు లోపల వాడడానికి జరుగుతుంది. మా కొంతమంది ఉంటారు కదా వచ్చి తీసుకెళ్ళాలి. వీళ్ళకు బోర్డు డ్రైవర్స్ కాబట్టి వెళ్ళి దుంకి మెడలు పట్టి గుంజుకొచ్చే కెపాసిటీ కూడా ఉంటుంది. వాడి భయం అది. అందుకోసం మమ్మల్ని వదిలిపెట్టి పోతలేడు వాడు. ఇలా మా ఇద్దరు ప్యాకేజీ 150 రూపాయలు. ఏదో పంది వస్తుందా పిత్రే? చచ్చిపోయిన పంది అయిందిరా. పందిరా పాగలుగా చూడరా, పంది చచ్చిపోయింది. దగ్గర పోయి చూపి. పంది ఫ్రెష్గా చచ్చిపోయింది పాపం. అయ్యో ఇంక అంతే. చెత్త చెదారం అన్ని వర్షానికి మనుషులతో సంబంధం ఉండదు. ఇంకా మా పిత్రగాడు చాలా అందగాడు కాబట్టి గ్లామర్ని తట్టుకోలే. మా పిత్రగాడి చూపించమని చెప్తున్నాను. బాయ్ మై ఆరు పాపం వాడు
మా దగ్గర నిలబడి అంటే వానికి అర్థమైపోయింది. ఫస్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే వాడు తీసుకొని వచ్చిండు ఇడికి ఈ బోర్డులన్నీ అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు, ఎక్కడ దుంకుతారో వీళ్ళు అని చెప్పేసి. మా వీడియో తీస్తున్నా అని తెలిసి ఇంకా వాడు కూడా ఇలా వీడియో పంచాయతీ అని చెప్పి చక్కగా వెళ్ళిపోతున్నాడు. చూడండి బోర్డ్స్ చూడండి, కొన్ని ఎంత స్టీల్ బోర్డ్స్, ఇవి పర్మనెంట్ అనమాట. ఇవి ఉంటాయి, కొన్ని ఉంటాయి కదా స్టూల్స్ వేసి అలా ఇది అలా అలా స్టూల్స్ ఉంటాయి. ఇది చూపించా మంచిది. ఈ బోర్డ్స్ ఇదో మంచి స్టీల్తో అంటే బోర్డ్స్ పర్మనెంట్గా బోర్డ్స్ ఓపెన్ చేస్తే వస్తాయి. ఎన్నుంటాయి చూడండి, ఒకటి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి. 15 2 30 అంటే ఒక బోర్డులో 60 మంది ఎక్కుతున్నారు కాబట్టి 60 మంది. ఇంక ఈ చిన్నవి కూడా అంతే, అట్లా ఇట్లా చేసి స్టూల్స్ వేస్తున్నారు. ఇంకా అన్నీ మడత పెట్టి పక్కకు వాడిదింగారు. ఇప్పుడు లేదు కదా పంచాయతీ, అబ్బా చల్లబడింది రా పిత్రే. ఇంక ఇప్పుడు పంచాయతీ లేదని చెప్పేసి స్టూల్స్ కూడా అక్కడ వాడేసారు. ఒక నెల తర్వాతనే ఉంటాయి ఇవి అన్నీ. కొంతమంది అయితే ఇది అట్లా మూటలు కట్టి పెట్టేశారు, అట్లా మూటలు కట్టి పెట్టేసుకున్నారు. మా పిత్రగాడు వీడియో తీస్తే నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను రా పిత్రే. మా పిత్రగాడు వీడియో తీస్తే అసలుకి నన్ను చూడకుండానే వాని పంచాయతీలో వాడు ఉంటాడు అనమాట. చల్లగా ఉందిరా ఇక్కడ. మన నది గంగమ్మ కదా పిత్రే, గంగమ్మ, మన గంగమ్మ తల్లి చల్లగా మా వీడియో తీస్తున్నంతసేపు కొద్దిగా చల్లగా వస్తుంది. మన బీచ్ పక్కన ఉంటుంది చూడు, అట్లా వస్తుంది అనమాట. చల్లగా ఉంది. ఇప్పుడు మళ్ళీ కాసేపు అయితే ఎండ దబ్బున కొట్టేస్తాను. చూపించు పిత్రే, వాటర్ మంచిగా చూపించు, మన వీడియో సంచలనం అవ్వాలి. వీడికి వీడియోస్ తీసే అనుభవం చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మా వీడియోస్ మేము ఇద్దరం కలిసి వెళ్తాము. మా వీడియోస్ ఎంత అద్భుతంగా తీస్తాడంటే వీడిని నేను అభినందించకుండా ఉండలేకపోతా. ఇంక వీడి యాడికి వెళ్ళినా సరే, నేను తొందరపడినా సరే వాడు దాన్ని కట్టడి చేసి రుకో జరా సభకు రుకో అంటాడు వీడు. ఎందుకంటే ఏ ఆటో కా నుంచి లాడ్జ్ వరకు వీడు అన్నీ వీడియో డీట్ చేస్తాడు. ఇందాక చూశారుగా ఇట్లా మనుషులు కూడా అంటే కొంత ఈ వర్షం ఉధృతానికి కొంతమంది మొన్న ప్రమాదాలు జరిగినాయి కదా. నేను వచ్చేటప్పుడు కూడా అదే అన్నారు చాలామంది, అరే ఈ ఫ్లోకి ఇతర నేను నిలబడి ఉంటా కొద్దిగా బ్యాక్ సైడ్. అదే నేను వచ్చేటప్పుడు ఈ ఫ్లోకి చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి, జాగ్రత్తరా బాబు, నువ్వు కొద్దిగా కంగారు గాడివి, వెళ్ళి దూకుతావు అది ఇది అని చెప్పి అన్నారు. నాకు ఏ హాని జరిగినా సరే నేను నెల్లి చూపిస్తానని చెప్పేసి కంకణం కట్టుకొని వచ్చాను. ఓకే, చూశారు కదా. నాకు తెలిసి అంటే నేను రావడం ఫస్ట్ టైం అబ్బా. నేను ఇంతకుముందు అట్లా మా మదరు మా ఫ్యామిలీ వాళ్ళు పోయిన ఇయర్ వచ్చారు, నేను రావడం ఫస్ట్ టైము. ఈ ఫస్ట్ టైంలో నేను చాలా ఆనందానికి గురవుతున్నాను అనమాట. ఏది ఎక్కడ ఉందో నేను వచ్చి 2 days అవుతుంది. ప్రతి గల్లీ గుడికి దగ్గరలో ఉన్న గల్లీ అన్నిటికీ మీరు ఎవ్వరూ కంగారు పడవద్దండి. మీకు వారణాసిలో దిగిన తర్వాత అన్నీ దగ్గరలోనే ఉంటాయి. నాకు మా వాళ్ళు చెప్తే నేను ఏదైనా సరే మనం తెలుసుకొని రావాలి. మనం తెలుసుకొని వస్తే చాలా మంచిది. ఎందుకంటే ఏవి ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళంది చూడాలి అది ఇదని చెప్పేసి మనం ఒక పేపర్లో రాసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కంగారు పడకూడదు. మనుషులు ఎక్కడికైనా మనం తెలియని ప్రదేశాలకు వచ్చినప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు మనం కంగారు పడకూడదు. కానీ ఫెసిలిటీ కూడా యూజ్ చేసుకోవాలి. ఆటోలు కానీ ఇవి కానీ వాళ్ళని డిస్కౌంట్ ఆడి అవి ఇవి మీరు కొద్దిగా డిస్కౌంట్ ఆడుకోండి. ఎందుకంటే ప్రతి దగ్గర మనకు మోసాలు ఉంటాయి కదా. ఇప్పుడు మేము అక్కడ దిగినెమ్మడే ఆటో వాడు ఉంటాడు, ఆటో వాడు మాకు ఇది చూపిస్తాం లాడ్జ్ చూపిస్తాం అది అని చెప్పేసి వాళ్ళు తీసుకుంటే 100 రూపాయలు ఎంత తీసుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర డిస్కౌంట్ ఆడి ఇతరే నైరుతికి చూపిస్తున్నాం. కాస్త ఓపిక ప్లీజ్. నా వీడియో పాపం వీడు తీయాలంటే గంట సేపు అరగంట పైన పడుతుంది కాబట్టి నేనే ఒక 10 నిమిషాలు పట్టుకోలేను. వీడు కొద్దిగా స్ట్రాంగ్ మనిషి. నిన్న నేను వచ్చిన కాబట్టి బాగా సిక్ అయిపోయా. ఎందుకంటే ఎండకి అక్కడి నుంచి ఉదయాన్నే వచ్చేటప్పుడే 9:30కి ఫ్లైట్ ఉంటే ఉదయాన్నే దెబ్బ 7:30కి లేచాను. ఫ్లైట్ ఎక్కడ మిస్ అవుతుందో అని ఫాస్ట్గా వచ్చేసా. ఇంకా ఏమీ తినలే.
తల మొత్తం అంతా ఇంకా టిఫిన్ కూడా తినలేదు, తినడానికి ఆస్కారం లేదు. ఎయిర్పోర్ట్లో తిందామంటే ఎయిర్పోర్ట్లో 700-800 మనం పంది లేక తింటాం కాబట్టి 700-800 ఎక్కువ అవుతుందని చెప్పి ఇంకా మళ్ళీ వారణాసి తినే టైంకి 2:30 అయింది. ఆ 2:30కి ఇంకా ఒకే బాగా కానీ తల బాగా హీట్ అయిపోయింది, వాటర్ తీసుకోలే. నాకైతే చాలా అసలుకి సిక్ అయిపోయినా. నైటు అంటే బాగా తిరిగి 3-4:30 దాకా తిరిగాం. లాడ్జ్ తీసుకొని ఏసీ లాడ్జ్ తీసుకొని 1000 రూపీస్ తీసుకున్నాడు. ఇప్పుడు అన్ సీజన్ అనుకుంటా 1000 రూపీసే తీసుకున్నాడు. మాకు వాళ్ళు ఏంటంటే ఏ టైంకి వచ్చినా ఉదయం మీరు 11 గంటలకు వచ్చారనుకో, చెక్అవుట్కి మళ్ళీ మరుసటి రోజు 11 గంటలకి. కానీ మీరు సాయంత్రం 7-8కి పోయినా సరే చెక్అవుట్ ఖచ్చితంగా 11 గంటలకి ఇచ్చేయాలి. మళ్ళీ అప్పటి నుంచి వాళ్ళకి ఛార్జ్ అనమాట. అట్లనే ఉంటుంది. కానీ మీకు వీలైనంత వరకు ఏదైనా రూమ్ తీసుకోవాలనుకుంటే వచ్చి రూమ్ తీసుకొని ఉదయం మీరు 11కి వచ్చారనుకో, రూమ్ తీసుకొని లగేజ్ దాంట్లో పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే చెక్అవుట్ 11 గంటలకి. కొంతమంది 1600-1500 చెప్తారు. మీరు తెలివిగా కొద్దిగా డిస్కౌంట్ ఆడుకొని 1000 రూపాయలు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీడియేటర్స్ ఉంటారు. రోడ్డు మీద రాగానే రూమ్ అన్నా వాళ్ళకి ఎంత ఇస్తారు, 100 వాళ్ళు కూడా పొట్టచిప్పలే కదా. ఓనర్స్ ఎవడు వచ్చి రోడ్డు మీద ఉండరు కదా. అట్లా కొంతమంది ఏంటంటే లాడ్జ్ వాళ్ళనే సపరేట్గా లాడ్జ్ వాళ్ళే వర్కర్స్ని పెట్టి రోడ్డు మీదకి లాడ్జ్ కావాలని అట్లా కూడా పంపిస్తూ ఉంటారు. కొంతమంది బ్రోకర్స్ ఉంటారు. అట్లా మీరు చాలా తెలివిగా డిస్కౌంట్ ఆడుకొని తీసుకొని ఇంకా మీరు ఏం కావాలన్నా సరే లగేజ్ అక్కడ పెట్టేసుకొని మీకు ఏం కావాలనో ఒక టవల్ ఏదో చిన్న బ్యాగ్ బట్టలన్నీ అక్కడ రూమ్లో పడేసుకొని మీరు ఒక ఖాళీ బ్యాగ్ ఏదైనా కొనుక్కోవాలనుకున్నా ఏదనుకున్నా వచ్చేయండి. ఇట్లా బయటకు వచ్చేసి ప్రశాంతంగా తిరగండి, టెన్షన్ పడవద్దు. ఓకేనా? టెన్షన్ పడ్డారనుకో మనం ఏది కూడా ఎక్కడైనా ప్రతిదీ మోసపోతుంటాం. కంగారు కాకుండా మీరు 2 days ఉండాలనుకో ప్రశాంతంగా చూసే దగ్గరనే హ్యాపీగా మీరు అక్కడ వెహికల్స్ ఉంటాయి, వెహికల్ని ఎక్కి హాయిగా తిరగవచ్చు. మొత్తం కాశీ మొత్తం అంతా నీట్గా తిరగవచ్చు. వారణాసి మొత్తం బోట్స్ కానీ చిన్న ఆటోలు ఉంటాయి, అవి ఉంటాయి. ఎక్కువ ఏముండవు, అంతా తక్కువనే తీసుకుంటారు. రిక్షాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రిక్షాలు ఆటోలు ఎక్కువ, కార్లు పెద్ద వెహికల్స్ అవి ఉండవు. ఎందుకంటే ఈ గల్లీలు చాలా చిన్న 3-4 మహా తిప్పి కొడితే ఒక 10 అడుగుల గల్లీలే మహా ఎక్కువ. ఎందుకంటే అంతా ఒకప్పుడు ఉన్నదానికి ఇప్పుడు దానికి బాగా పెరిగిపోయింది కదా. దాన్ని వాళ్ళు ఏం చేయలేరు. ఇంతేగా కాల్సి అంటే ఇంకా అలానే ఉంటుంది. మనం ఏమనుకుంటే ఏంది ఇంత చిన్న గల్లీలు. ఇక్కడ ఏంటంటే బాగా కిల్లీలు ఎక్కుతుంటారు. కాబట్టి ఎండ కొడుతుంది. ఇటు వచ్చి ఏంటంటే ఆకులు పోకలు ఇవన్నీ బాగా వీళ్ళకి అలవాటైంది అటు నుంచి ఇట్లా నీడెక్కడండి పాప. వీళ్ళకి ఆకులు ఒక్కలు ఇవన్నీ కొంతమంది అయితే ఈ కైని ఇట్లాంటివి వేసుకుంటారు. నాకు అవి బాగా ఆకులు కాయలు. మీకు ఇక్కడ ఉన్న ఎండకి ఇంకో విషయం ఏంటంటే కుండ కూడా పోతుంది చూడరా పిత్రే, ఎంత కుండ ఎంత నీట్గా పోతుంది చూడు. మరి ముద్దు పోతుంది. ఇందాక చచ్చిపోయిన పంది పోయింది, ఇప్పుడు కుండ. ఈ వాతావరణానికి మనము ఎన్ని నీళ్లు తాగినా టాయిలెట్ అనేది నాకు తెలిసి ఇంపాసిబుల్. మనదంతా ఈ ఎండకి వాటర్ అంతా పోతూనే ఉంటుంది, చెమట రూపంలో బయటికి పోతుంటుంది. మనకు ఇంకా నాకు తెలిసి వాష్రూమ్ అనేది మన ఐడియాకి రాదు. ఎందుకంటే శక్తి అంతా ఎనర్జీ అంతా ఇక్కడనే పోతుంటుంది ఈ ఎండకి. ఏ సీజన్ వచ్చినా ఇంతేనంట. మరి చలికాలం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడు వర్షాకాలము చూడండి ఎలా ఉంది. ఎండాకాలం అయితే ఇంకా అయిపోయినట్టే. ఓకే, ఇంకా అది సంగతి. అంటే మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏసీ రూమ్ మాత్రమే ఖచ్చితంగా బుక్ చేసుకోండి. లేదు మేము ఫ్యాన్ గాలి కంటే ఉండలేరు. ఎందుకంటే మీరు పగలు తిరగగానే మీకు ఆల్రెడీ ఏసీ అనే మీకు ఆలోచనలు వస్తాయి. వాళ్ళు చెప్తారు ఏసీ అయితే 1600, మామూలు రూమ్ అయితే 1400 ఇట్లా అని. కొంతమంది ఏంటంటే రుబాబుగా కూర్చొని అలానే కొంతమంది ఓనర్స్ ఉంటారు కదా, లాడ్జ్ ఓనర్స్, రుబాబుగా కూర్చొని మనం అంత చెప్తే అదే మనది ఎంత ప్యాలెస్ అనుకొని వాళ్ళు అలా చెప్తుంటారు. అరే ఈయన ఇంత డిగ్నిఫైగా ఉన్నాడంటే ఇలానే ఉండొచ్చు, ఈ రేటే ఉండొచ్చు అని కొంతమంది మోసపోయే ఛాన్స్ ఉంటుంది. డిస్కౌంట్ కొద్దిగా ముందుకు కానీ పక్క గల్లీలోకి కానీ రోడ్డు మీద తీసుకుంటే ఎప్పుడైనా రేట్ ఎక్కువ, కమర్షియలే కదా. అందుకోసం ఒక్క గల్లీ దాటినామనుకో ఆల్రెడీ మనకు కావాల్సిన 1000 రూపాయలనే దొరుకుతాయి. ఎందుకంటే చాలామంది రోడ్డు మీద ఆలోచిస్తారు కానీ లోపలికి పోతారు. మీరు ఏంటంటే హాయిగా అట్లా ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు ఫ్యామిలీస్ని తీసుకొని గల్లీలోకి అయితే పోరు కదా. అందుకోసం ఫ్యామిలీస్ని ఒక దగ్గర కూర్చోబెట్టి మీరు హాయిగా కొద్దిగా వెళ్ళి వాళ్ళని మళ్ళీ అట్లా తీసుకొని వెళ్ళిపోయి చూపించుకోండి.
తొందరపడ్డారు. రోడ్డు మీద మాకు కావాలి అది ఇది అని అనుకున్నారు. రేట్లు కొద్దిగా ఎక్కువనే ఉంటాయి, 1600 1400 అలా చెప్తారు. గల్లీ లోపలికి అయితే 1000 రూపాయలకే ఇచ్చారు ఇద్దరికి. ఇంకా ఫ్యామిలీ ఉన్నా కొద్దిగా అటు ఇటు, ఇంకా ఫ్యామిలీ ఉంటే ఒక 200 300 ఎక్కువ తీసుకుంటారు. మంచిగా ఉందిరా, చల్లగా ఉంది. నాకు చల్లగా ఉంటే ఎంతసేపు అయినా ఉండగలుగుతానబ్బా. అదే నాకు చలిగా కొన్ని ఊటీలు కొన్ని ప్రదేశాలు ఉంటాయి కదా, చలి ప్రాంతంగా నాకు అక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. ఎక్కడైతే వేడి ఏదైనా ఉందనుకో నాకు బాడీ అంతా డ్రై అయిపోయి, నేను టిఫిన్ సరైన టైంకి తినలేదనుకో నా శరీరం అంతే, బాడీ ఎంత సహకరించదు, బయటికి పరిమితమే. అలా ఉంటుంది నా శరీరానికి అన్నీ కరెక్ట్గా తినాలి. ఇక టిఫిన్, మధ్యాహ్నం భోజనం, అది అప్పుడప్పుడు వాటర్ ఇవన్నీ ఉండాలా. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ముందే చెప్పారు, నువ్వు ముందే సున్నితము, ఇక్కడికి వెళ్ళేటప్పుడు వాటర్ ఎక్కువ తాగు, కరెక్ట్ టైంకి తినా అని చెప్పి. నేను ఫ్లైట్ నుంచి వచ్చి చెప్పాను కదా, లేట్ అయిన సందర్భంగా నేను నా బాడీ సహకరించలేదు. చూడండి ఎంత ఉధృతంగా పోతున్నాయి నీళ్ళు మాత్రం. ఇప్పుడు సాహసించి బోర్డులు అవి ఇవి అని చెప్పి ఏవి కూడా మీరు ఎక్కొద్దండి. మామూలు వచ్చి చూసుకోండి, స్నానాలు చేసుకొని. కొంతమంది ఏంటంటే ఈ పిండ ప్రదానాలు ఇవన్నీ బాగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ కాశీలో కలిపితే ఎముకలు అట్లా కలిపితే, బూడిది కలిపితే చాలా మంచిదని అంటారు కదా. మన దేవుడు శివుడు లేనిదే చీమైన పుట్టదని అంటాం కదా. ఇక్కడ చేస్తే అన్ని పుణ్యాలు వస్తాయని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తమ వాళ్ళ ఏవైనా సరే అన్నీ ఇక్కడ మొక్కుబళ్ళు కానీ ఇవన్నీ అన్నీ. మా పిత్రేగాడైతే పిత్రే చెప్తున్నా, ఏంది నువ్వు మా పిత్రేగాడు మందు గుట్కా 2 మానేస్తా అన్నాడు. నేను ఏం చెప్పినా అంటే 2 మానేరా, వాడు మందు 50 సంవత్సరాల వరకు తాగనన్నాడు. గుట్కా అదేంటాడు కదా. నేను ఏం చెప్పినా అంటే గుట్కా మానేరా, ముందు గుట్కా మానేస్తే నువ్వు 50 సంవత్సరాల వరకు కూడా బతకవు. ఆ మందు ఏదో బదులు ముందు గుట్కా మానేయి, 2 మానేసాయని చెప్పిన. మా ఓడు ఇప్పటి నుంచి కానీ ఎక్కడైనా తాగితే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్తున్నాను. మా పిత్రేగాడు మాట ఇచ్చాడు, అందుకోసం ఏదండి. పిత్రే చెప్పురా, ఇక రా దగ్గరికి రా, నీ మాటలతోనే చెప్పిస్తా. అదే ఏం చెప్తాను. ఇదండి మా పిత్రేగాడు, చెప్పురా. ఏం మానేస్తున్నావు? మందు మానేస్తున్నాడు, గుట్కాలు మానేస్తున్నాడు. గుట్కాలు అంటే కైనీ ఒకటే కదా, గుట్కాలు అంటే గుట్కాలు కాదు, కైనీ డేంజర్ రా, చిక్కిపోతుందిరా శరీరము. ఎందుకంటే నీలాంటి మంచి మనుషులు ఉండాలిరా, ఉంటుందిరా. వయసులో మనకు అన్నీ అలానే అనిపిస్తాయి. నేను కూడా ఏమనుకున్నాను, 40 లోపు నేను కింగ్ లాంటివని, బొంగు లాంటివని అనుకున్నాను. 40 తర్వాత ఏమైంది అంటే మెల్లిగా బోన్స్ సహకరించకపోవడం, మనం చేసిందంతా కొద్దిగా శరీరం మెత్తపడిపోతుందిరా. మనము ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్టు, చెట్టు వయసులో ఉన్నప్పుడు తెగ ఊపేస్తుంది. అప్పుడు ఏ గాలి వచ్చినా కాస్త ముసలి అయిన తర్వాత తుప్పున పడిపోవాల్సిందే. చెట్టుకి ఆ స్థితి గతి ఉన్నప్పుడు మనకు ఉండదారు మనసులో. అలాగా మనము వయసులో ఉన్నప్పుడు కొద్దిగా అలా అనిపిస్తుంటుంది. ఎందుకంటే నువ్వు నిండు 100 సంవత్సరాలు హ్యాపీగా బతకాలి. మంచివాడు ఎప్పుడు మంచివాడు. వీడు ఎంత మంచివాడు అంటే నేను మాటల్లో చెప్పలేను. నా పక్కన మంచివాడు ఉంటేనే నేను తిరుగుతాను, అంతేగాని ఎవరినంటే వాళ్ళని నేను ఫ్రెండ్స్ చేసుకోను. ఎందుకంటే నా వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే చాలా సున్నితంగా ఉంటుంది. నాకు ఎవరైనా హర్ట్ చేసినా, ఏదన్నా మాట కాదన్నా, ఎందుకంటే నేను మంచి వైపే ఎక్కువ ఉంటా. మాట హర్ట్ చేసినా, నేను ఏదైనా కాదన్నా సరే సైన్స్ అని నేను. అందుకోసమే నాకు ఫ్రెండ్స్ వీడు, అరే పిత్రే మన సంబంధం ఎన్ని సంవత్సరాలు రా? అమ్మ సంబంధం అంటే వీళ్ళు వేరే అనుకుంటారా నాయన. మనము ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాము ఫ్రెండ్షిప్? 9 years. 9 years పిత్రే? ఇంకా ఎక్కువనే రా పిత్రే. నువ్వు మీ ఊరు పోయే 9 years అయింది కదరా. పెళ్ళి అయ్యే అప్పుడు పెళ్ళి కూడా కాలే, 15 సంవత్సరాల నుంచి. వీడికి చూసావా, వీడు కూడా కనిపెట్టలేకపోయాడు. ఇంచుమించు 15 సంవత్సరాలు మా ఫ్రెండ్షిప్. వీడు వయసు చిన్నదే కానీ అనుభవం చాలా పెద్దది. వీడు తిరిగిన ఊళ్ళో ఎక్కడెక్కడనో పనిచేశాడు. ఇప్పుడు సెటిల్ అయిపోయి వాళ్ళనే ఒక పోల్ట్రీలో పనిచేస్తూ 40,000 జీతం పొందుతున్నాడు. చాలా తెలివైనవాడు. వీడిని పనిలో పెట్టుకున్నవాడు ఓనరు చాలా అదృష్టవంతుడు. వీడు ఏంటంటే పని చేసిన దగ్గర ఓనర్ మంచిగా ఉంచుకుంటే హ్యాపీగా వాళ్ళకి అన్నీ చేసి పెడతాడు. అంత మంచివాడు అనమాట. ఓకే పిత్రే, నువ్వు ఇప్పుడు కాశీకి వచ్చి చాలామంది ఒకటి వదులుకుంటారంటారు కదా. వీడు మా వాడు గుట్కా అది వదిలాడు కానీ, అరే మరి నేనేం వదులుకోవాలరా?
ఏం వదులుకుంటారు చెడు గుణాలు వదులుకుంటా. చెడు గుణాలు చెడు గుణాలు ఏదైనా నా అది దరి కాదు. మనం తినేది కానీ తాగేది కానీ ఏదైనా ఒకటి వదలాలి అమ్మా. అమ్మా ఏమి తిని వాడుతున్నావు రెడ్డి అరే కాదురా, మనం తినే తాగేది మనం తినేది మాకు ఇష్టమైన తినేది తాగే ఏదైనా ఒకటి వదలాలి దేవుడి కోసం. సమస్య వచ్చింది, నేను ముందే తిండిపోతున్నా. ఇంటిపోతులోనే ఏదైనా నీకు కర్రీ కానీ ఏదైనా ఆ కర్రీ మళ్ళీ ఇంక జీవితంలో ముట్టకూడదు. ఒరే తింటే అన్న తర్వాత ఏదో ఒక కర్రీ వేసుకో, బెండకాయ కానీ కర్రీలు ఒకటేసారి 4-5 వద్దు, ఇట్లాంటి కోరికలు ఉంటాయి కదా. నేను ఆ కర్రీ ఒరే ఎవడైనా చెడు అలవాట్లు అంటారా, తిండిలో చెడు అలవాటు ఏదన్నా ఉందంటే అది ఏదైనా తినేది కానీ తాగేది కానీ ఏదన్నా ఒకటి ఇక్కడ వదిలేయాలి. తినేది కానీ తాగేది కానీ ఏదన్నా ఒకటి వదిలేయాలి. అది అంటే అది కన్విన్స్ అవ్వలేకపోతున్నాను పిత్రే. కావాలంటే నువ్వు వదిలి పెడుతూ ఏదన్నా ఒకటి వదలాలి. అవునా? మా వాళ్ళు మండే రోజు ఒక పూట భోజనం పాసుకుంటారు. అట్లా ఏదన్నా ఒకటి వదులుకోవాలి ఒకటి. పిత్రే నాకు భోజనం లేకపోతే ఎట్లారా? పండు పొలం తింటా. పండు పొలం వదిలి లేకుంటే ఏదైనా నీకు ఇష్టమైన పండు కూడా నేను నీకు తిన్నాను వదిలేసి పండు పొలం దేవుడా, నా నుంచి ఏమైనా దుర్గుణాలు ఉంటే వదిలేమంటే అది వేరు, కానీ నా తిండి ఇవంటివి కొన్ని నాకేందంటే ప్రాణం అన్నమాట. ఆ టైంకి నేను కరెక్ట్గా తినకపోతే అంతే సంగతులు. సరే పిత్రే, మనం దేవుడికి ఇంకా మనల్ని దేవుడు పిలిచాడు. ఈ చిన్న వయసులోనే మనం పిలిచాడు అనుకుంటే అదృష్టమే. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు అనుకుంటున్నాను నన్ను శివుడు ఎప్పుడు పిలుస్తాడబ్బా, శివుడు ఎప్పుడు పిలుస్తాడని. కానీ 5 రోజులు ఇక్కడ నన్ను పిలిచాడంటే నేను ఎప్పుడు పెట్టుకోను ఇలా. ఆయన పిలిచాడంటే నిజంగా ఒక అదృష్టమే. నిజం, ఆయన పిలిస్తే భగవంతుడు పర్మిషన్ లేకుండా మనం అడుగు కూడా బయట పెట్టలేము, అంతా ఆయనదే. నువ్వు ఎక్కడ తిరగాలి, ఎక్కడ పోవాలా, అన్నీ పైకి పోవాలన్నా కూడా ఆయన అనుమతి లేనిది మనం ఏమి చేయాలి అనుకుంటాం. ఏం పిత్రే అనుకుంటాం. ఇంకా మనంత కింగుగా లేడు, బొంగుగా లేడు. దేవుడేది అది ఇది అన్నాడు. దేవుడు సర్వం నడిపిస్తుంటారు. కానీ నీ మంచిని ఎప్పుడు ఎవరు కాదన్నాడు, దేవుడు కూడా ఎప్పుడు కాదన్నాడు. మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. మొదట కొంత కలక రావచ్చు, ఏదన్నా చేదు అనుభవం. మంచి చేసేటప్పుడు కొద్దిగా మనకు చేదు అనుభవాలు తలుగుతూ ఉంటాయి. దాన్ని మనం లెక్క చేయకూడదు. నేను చేసేది మంచే కదా అని చెప్పి నీ మనసు చెప్తుంటుంది. అంతేగాని మీరు ఏమంటావు పిత్రే, కంగారు పడకూడదు. ఏదైనా ఉంటే మంచి చెప్పు. నేను వీడియో చేస్తుంటే ఆ పక్క చూస్తావు, ఆ పక్క చూస్తావు, ఈ పక్క చూస్తావు, బొంగు ఆశీర్వాదించావు. వీడు నేను ఏదైనా వీడియో తీయరంటే గిట్ట కింద పెట్టేసుకుంటాడు. నా మూతి కనిపిస్తుంది కూడా చూడు వీడు. కానీ చూడవని మళ్ళీ అప్పుడప్పుడు అప్రమత్తం చేస్తే కానీ వీడు చూడటం. ఓకే పిత్రే, మరి నన్ను సరే, నాకు ఇష్టమైన దేవుడు శివుడు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి శివుడు అసలుకి నేను నా మనసులో, మా పెద్ద అబ్బాయి పేరు కూడా శివారెడ్డి. నేను అట్లా ఫిక్స్ అయిపోతాను, నా దేవుడు నా కొడుకుకి పెట్టాను అని. మా అబ్బాయిని ముందే పంపించిన. ఒక నెల క్రితం 2 నెలల క్రితమే వచ్చారు వాళ్ళు. మంచిగా అంతా హ్యాపీగా 13 రోజుల నుండి హ్యాపీగా ఇక్కడనే కాశీలో ఉండి 13 రోజులు హ్యాపీగా తిరిగి ప్రతి విషయం కూడా నాకు చెప్పి పంపించారు. నువ్వు ఎక్కడ పోయినా కంగారు పడతావు, నువ్వు చూసుకొని అటు ఇటు తిరుగు అని చెప్పి మా అమ్మ కూడా కొద్దిగా తిట్టి పంపించింది. ఏమంటా పిత్రే? అంతే. అదేపా, నేనైతే పిత్రే ప్రతి సోమవారము సాయంత్రము 6 గంటల లోపే తినేస్తాను. వదిలేరెడ్డి తినేస్తా ఉంటావు ఏంది? ఇదండి, అక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, నా క్లోజప్ చేద్దామా పిత్రే? ఇదండి, అది మణికర్ణిక ఘాట్ అంట. ఆ స్తంభాలు ఉన్నది మణికర్ణిక ఘాటు. అంటే ప్రసిద్ధిగాంచిన ఘాట్ పిత్రే. ఇదండి, అక్కడ స్తంభాలు ఉన్నాయి, మణికర్ణిక ఘాట్. నా సెల్లు ఊగుతూ ఉంది, కానీ పాపం 9,000 కదా. ఇది నాకు చాలా అసలు తీసుకొని 3 సంవత్సరాలు అయింది.
చాలామంది సంవత్సరానికే మారుస్తూ ఉంటారు చూడండి. కానీ ఈ వాటర్ చూడాలన్నా అదృష్టమే మనకి. నేను ఈ వాటర్కి ప్రకృతికి ఫిదా అయిపోతా. నాకు ఈ రెండే, ప్రకృతిని ఆస్వాదిస్తా, వాటర్ని ఆస్వాదిస్తా. అసలు ఏడవైనా నాకు ఈ రెండు టచ్ అవ్వకపోతే, వాటర్లో స్నానాలు ఇవన్నీ నాకు టచ్ అవ్వకపోతే చిరాగ్గా ఉంటుంది. కానీ నాకు ఎక్కడ పోయినా సరే, దేవుడి దర్శనానికి ఎక్కడ పోయినా సరే నాకు వాటర్ని చూపిస్తాడు, ప్రకృతిని చూపిస్తాడు భగవంతుడు. ఇదండి మనకు ఇక్కడ అన్ని ఘాట్లు ఎలా ఉన్నాయి చూడండి. అన్ని ఘాట్లు, ఎన్ని ఘాట్లు ఉన్నాయి పిత్రే? 84 కరెక్ట్ తెలుసా నీకు? వావ్, చూసావా? యూట్యూబ్ చూస్తే అన్నీ తెలుస్తాయి మనకు. యావి చూసాము. నా దానికి నా పని అంటే నాలో ఎలా ఉంటుందంటే, ఉదయం లేచి షాప్కి వెళ్ళడం, అక్కడ పని చేసుకోవడం, కరెక్ట్ టైంకి అట్లా టిఫిన్ తినడం, పని చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం ఇంటికి రావడం. ఇంకా రెండో ప్రపంచమే ఉండదు. రెండో ప్రపంచం అంటే ఇట్లా సంవత్సరానికి 3 సార్లు అట్లా బయటే తిరుగుతాం. ఒకటి శివరాత్రి, వినాయక చవితి, శ్రీరామనవమి. అలా ఇంకా అప్పుడు కూడా ఆదివారాలు వస్తే తిరగను. నాకు బాధ అనిపిస్తుంటుంది. ఒరే ఏమో ఆదివారమే లేక ఆదివారం వచ్చింది వచ్చి ఆదివారమే కదా మనకి ఇంత గిరాకీ ఉండేది, నష్టం వచ్చిందే కానీ బాధతో అలా కుంగిపోతాను అనమాట. అందుకోసం ఆదివారం పూటలో వచ్చిన శివరాత్రి అయినా, వినాయక చవితి అయినా ఎప్పుడు నేను బయటికి వెళ్ళను. నాయన గజయితగాళ్ళు వచ్చారు, వీళ్ళు పోతారా ఏంది కంపల్సరీ? వీళ్ళు పడిపోతే కూడా తీస్తారు అనుకుంటా వాళ్ళు. అంటే అక్కడ తాళ్ళు కట్టేసి పెట్టేశారు ఆల్రెడీగా. ఈ బోర్డ్స్ ఇంచు కూడా కదలవు, ఎందుకంటే ఒక్కొక్క బోర్డుకి అట్లా కట్టేసుకొని ఉంటాయి. ఇదండి 84 ఘాట్స్ అంట. మరి ఎంత పెద్దదో చూడండి కాశీ. ఇదండి ఇంత 84 ఘాట్లు. నది అని మనం దేన్నటం తెలుసా? ఇవి మనకు ఎప్పుడు ఆగవు, పోతూనే ఉంటాయి. ఏ సీజన్ అయినా, తక్కువగా ఉన్న అయినా సరే అడవుల నుంచి ఈ నదులకి కలయిక అలా ఉంటుంది. అంతే కదా పిత్రే? నదులు ఎప్పుడు ఆగవు. ఈ వాటర్ అంతా ఎక్కడ పోతుంది? సముద్రంలోకి వెళ్ళిపోతుందా? సముద్రంకి వెళ్ళిపోవాల్సిందేనా? కానీ స్టోరేజ్ అక్కడక్కడ ఇలా ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు ఉంటాయా? ఉండవా? నదుల్ని ఆపరా? ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడో దగ్గర బ్రిడ్జులు ఉంటాయి కదా పిత్రే, స్టోరేజ్. మనకు నీళ్ళు లేనప్పుడు దాటడానికి ఉంటాయి, ఆపడానికి ఉండవు. నదులు ఆపడానికి ఉండదా? आपको मैं आप मेरे को देखते आप हो वीडियो है ना? वीडियो है तो इतना ज़्यादा टाइमिंग नहीं दिया जाता। थैंक यू प्लीज। मैं उधर डब्बू जास्ती करेगा, 600 लेगा। हाँ तुरंत मांगेगा उधर। आपके मैं यूट्यूब में परिचय करे ना? कितनों करो सर, इधर 15 मिनट ज़्यादा 20 मिनट टाइम दिया जाता, 1 आवर टाइम हो गया। ఓకే థ్యాంక్ యూ చెప్పితే మన మీద పంగబట్టి వచ్చాడు వీడు. సరేలే, మనకి అంటే వీళ్ళు పిత్ర కాశీపేట వీళ్ళు మామూలుగా ఒక పావు గంటకి ఇట్లా తీసుకుంటారంట. ఖాళీగా ఇట్లా చూసిపోయి 4-5 ఫోటోలు తీసుకునే వరకు పావు గంట అవుతుంది కదా, ఆ టైం వరకు తీసుకొని పంపించేస్తారంట. ఇంత టైం ఉందంటే వీళ్ళు మొత్తానికి దుంకుతారేమో ఈ నదులు అని చెప్పేసి ఎక్కువసేపు చదివారు. ఓకే, చూశారు కదా మీరు మన ప్రకృతిని ఎంత బాగుందో. ఇక్కడ మనం వర్షాకాలము ఏ కాలమైనా సరే మనం వచ్చేటప్పుడు కొన్ని నియమాలకి కట్టుబడి ఉండాలి. ప్రకృతి మనకు సహకరించినప్పుడు మనం ఆగిపోవాలి కొన్ని దానిలకి. దర్శనానికి వచ్చినప్పుడు కానీ
ఇప్పుడు ఫ్లైట్లో కూడా కొద్దిగా అంతరాయం జరిగి వర్షాకాలం ఆపేస్తుంటారు కదా పిత్రే, కొన్ని ఆపేస్తుంటారు కదా. నాకు తెలిసి భారీ వర్షాలు పడుతున్నప్పుడు మా ఇంట్లో కూడా అదే అన్నారు, వర్షాలు పడుతున్నాయి కదా ఎందుకు ఇవి అన్నీ ఇట్లా చేస్తున్నారు, వద్దు తగిన తర్వాత వాడండి. కానీ భగవంతుడు ఏమన్నా మేమేంటంటే ఫ్లైట్ టికెట్లు ఒక 1 month ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి మేము ఇంకా రాక తప్పలేదు. ఓకే, మేము వచ్చేసరికి కూడా ఆగిపోదాం అనే దృష్టిలో ఉన్నాం, కానీ భగవంతుడు మమ్మల్ని ముందుకు పంపించాడు రండి అని. అలా మొత్తం వాటర్ కొద్దిగా వెలువడ. నిన్న కూడా చాలా స్వల్పంగా వర్షం పడింది పిత్రేయన. నిన్న సోమవారం దేవుడికి ఇష్టమైన, శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి వర్షపాతం ఇట్లా మామూలుగా ఏవి కూడా రాలే, జస్ట్ ఇట్లా చిలకరించిపోయింది. అప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, మా పిత్రగాడే గంగానది స్నానం కోసం అని నిన్న నైట్ 9 గంటలకు వచ్చాడు ఎలా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే నాకు నిన్న ఆరోగ్య పరిస్థితి కొద్దిగా తిరిగి అలిసిపోయి పడుకున్నాను ఒక 2 గంటల సేపు. 8 దాకా పండుకున్నాను. 8 నుంచి ఇంకా మళ్ళీ శివుడి దర్శనం చాలా బాగా జరిగింది నాకు. 2 గంటలు దేవుణ్ణి మొత్తం అంతా అన్ని కార్యాలు చేసేంత వరకు ఉన్నాను. అదే 8 నుంచి ఆ టైంలో భక్తి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంటుందో మనకి నైట్ పూట దర్శనం. అలా అనమాట, మనల్ని దేవుడు పిలుస్తారు. మన పర్మిషన్ ఏముండదు, అంత దైవకార్యం. మనల్ని దేవుడు పిలిచినప్పుడు మనం వెళ్తానే ఉంటాం. మనం అనుకుంటాం మనమే చేస్తున్నాం ఇదంతా, ఏమీ లేదు, అంత ఆయన పిలుస్తూ ఉంటాడు ఏదైనా సరే. ఓకేనా, చూశారు కదా ఇదన్నీ. ఇంకా మీకు ఆ గట్టి దాకా కూడా వెళ్ళి మీకు చూపిస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో సమాప్తం చేస్తాను. దాపిత్రే పాపం మనల్ని వాడు ఇంతసేపు ఉంచి ఇంకొకసారి ఇదండి వాటర్ను చూడండి. చూడండి వాటర్. ఇవన్నీ 84 ఘాట్స్ అంట. మా పిత్రగాడు నాకు చెప్పాడు, మరి ఆ నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో నాకు తెలియదు. ఎందుకంటే నేను తెలియని దాన్ని ఏ దాన్ని తెలుసని ఖండించను, వాదించను, ఎవరి దగ్గర సిట్టింగ్లు కూడా ఏర్పాటు చేయను. మరి అవతల ఏమున్నాయో అంతా అడవులా లేకపోతే ఊళ్ళా తెలియదు, కానీ అటు కూడా ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి, అడవి. ఏదైనా సరే అబ్బా, మనకు ఈ ఇట్లా సిటీకి దూరంలో ఓ సైడు అడవులుండి ఓ సైడు ఇండ్లు ఉంటే పర్వాలేదు, కానీ మనకి ఇట్లా దగ్గరగా మనం నదుల్ని ఆనుకొని. మీకు ముఖ్య విషయంగా ఏం చెప్తున్నానంటే, చాలామంది కకృతి పడి నదులకు కానీ ఈ చిన్న మురికి కాలువల పక్కల కానీ ఇవి ఇండ్లు కట్టేస్తుంటారు. ఏదో పర్మిషన్ ఇస్తారు కదా నోటరీ అది అని చెప్పి. లేని వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ పోయి తీసేసుకొని కట్టడాలు కడతారు. నీళ్ళు ఎక్కడ పోతాయి, మురికి కాలువలు. మనం ఏదైనా సరే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయిందిలే, చాలామంది ఇస్తున్నారు. ఒకప్పుడు మాత్రం ఇంక అంతేలే, జనాభా పెరిగే కొద్దిగా అలా కట్టుకుంటూ వెళ్ళిపోయారు. దయచేసి ఎప్పుడైనా సరే నదులకి, కాలువలకి, చెరువులకి, మురికి కాలువలకి ఎప్పుడు దగ్గరలో ఎప్పుడు కట్టుకోవద్దండి. కొద్దిగా దూరం వెళ్ళి ఏదో ప్రశాంతంగా ఉంటుంది, బొంగు ఉంటుంది, ఇవన్నీ కాదు. ప్రకృతి శివతాండవం చేస్తే మనం తట్టుకోలేం. ఓకేనా, అందుకోసమే దూరంగా మనము కొద్దిగా దూరంగా ఉంటే మనం కూడా అన్నీ, ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది. అన్నీ ఇచ్చిన దాన్ని మనం ఆస్వాదించాలంటే మనం కొన్ని పాపిష్టి పనులు చేయకూడదు. ఓకేమా, సరే నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ. సరే చూడండి, ఒక్కరు లేరు చూసేవాళ్ళు. చూడండి, ఒక్కబడి ఎవరన్నా ఉన్నారా చూసేవాళ్ళు? ఒక్కరు లేరు. నేను వచ్చి కరెక్ట్ గంట సేపు అయింది, ఒక్కరు లేరు. నేను ఒక్కనే ఇక్కడ వీడియో దీనికి వస్తున్నాను, అది కూడా వాళ్ళు భయపడుతున్నారు అక్కడ. ఈ ఫ్లోయింగ్ చూడండి, ఎందుకమ్మా చూపిస్తున్నాను మరీ అంటే, నాకు వాటర్ అంటే చాలా ఇష్టం, అడవులు అంటే మరీ ఇష్టం. చూడండి, తలుపు చెక్కల కా నుంచి అన్నీ ఇలా పోతూనే ఉంటాయి. నాకు కళ్ళు తిరుగుతాయి బా ఎక్కువ. క్లైమాక్స్కి వచ్చిన మిద్దెల మీద ఉన్న ఏదైనా ఉంటే ఇట్లా కళ్ళు తిరుగుతాయి. ఈ వాటర్ అంతా సముద్రంలోకి వెళ్ళిపోవాల్సిందేనంట. నాకు తెలిసి ఆనకట్టలు ఇట్లాంటివన్నీ మరి కట్టరాని ఏదో అంటారు, కానీ ఉంటాయి. మరి వాటర్
నదులు ఉంటాయి. మా పిత్రగాడికి తెలియదు ఇందాక, కానీ వాటర్ని స్టోరేజ్ చేస్తారు. మనకి వాటరే కదా జీవనాధారం. చూడండి ఎంత అసలుకి ఒకప్పుడు ఈ మిడిల్లోనే ఉంటాయి వాటర్. ఇక్కడ మనకు ఈ ఘాట్స్ అన్నీ కూడా చాలా ఇక్కడ ముందుకు వచ్చి ఉంటాయి. ఇప్పుడు కూడా ఏ కార్యాలు కూడా అన్నీ ఆపేశారంట. ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు అంటే ఒడ్డుకు దరి తరిగే పిండ ప్రధానం ఇట్లాంటివి అన్నీ చేసుకుంటూ ఉంటాయి, కానీ కొన్ని కార్యకలాపాలు కొన్ని చేయరు ఈ వర్షపాతానికి. ఎందుకంటే ఈ మధ్యలో మిడిల్లోనే సన్నగా వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లాంటిది అక్కడ ఇక్కడ చూడండి ఎంత దూరం. నాకు తెలిసి ఒక 2-3 కిలోమీటర్లు మనకు కనిపిస్తుంది, కానీ 2-3 కిలోమీటర్ల దాకా ఈ వాటర్ అనంతమై ఉంది, పోతూనే ఉంది అదే స్పీడ్ మీద. చాలామంది ఇందుట్లో కూడా నేను ఒక పంతుల్ని నీటి సమాధి చేయంగా చూశాను. మరి ఎక్కడికి పోతుందో అంటే సముద్రంలోగానే కలిసిపోతుందో నాకు బాధ అనిపించింది. ఒక అంటే బ్రాహ్మణ అతను వాళ్ళ కుటుంబ సభ్యుని పడవలో వెళ్తూ కాశీలో ఇట్లా నిమజ్జనం అంటే అట్లా నదిలో పాడేయడం చూశాను. నాకేంటంటే ఎవరు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు అవి చేస్తే అట్లా బాగుంటాయి, అట్లా పాడేస్తే నాకు బాధ అనిపించింది. సరేలే వాళ్ళ నియమాలు ఎట్లా ఉంటాయి తెలియదు. खाली वीडियो देखना है जी। इतना टाइम हो गया 1 घंटे का। अरे सामने नहीं बोला ना जी आप, मैं मेरे क्या ओके ओके खत्म है वीडियो खत्म। मैं यूट्यूबर है खाली यूट्यूबर है तो पैसा तो पड़े देंगे बाबू। 500 हमको कुछ नहीं चाहिए, पुलिस वाला मना किया है। ये వీళ్ళు ఒక 15 మినిట్సే టైం ఇస్తారంట. ఆ 15 మినిట్స్లో ఇందాక చెప్పాను కదా, ఆ 15 మినిట్స్లో వెళ్ళిపోవాలని ఇట్లా ఆపేస్తారు. ఈ బోర్డులతో ఇట్లా ముందుకు దాకా బోర్డులు ఇట్లా అటాచ్ చేసుకొని ఇట్లా అంత దూరం వెళ్ళి చూపిస్తూ ఉంటారు. हाँ मैं पब्लिक ज़्यादा है तो भी देखता हूँ, दे नहीं रुकता नहीं है तो ऐसा वीडियो करा मैं నాకు ఇట్లా బోర్డ్స్ ఇదండి. ఇన్ని బోర్డులు దాటుకొని, అమ్మో నాయన ఇన్ని బోర్డులు దాటుకొని ఇలా వెళ్ళాలి. ఎందుకు వచ్చినది సైడ్ కాకుండా మధ్యలో వెళ్దాం. అమ్మయ్యా ఇదే ఇక్కడ దాకానే తాడు కట్టిన వరకే స్నానాలు చేసుకొని వెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా వీళ్ళ ఇక్కడ దాకా నీళ్ళు ఉన్నాయి. पेमेंट करो, आ जाओ। का संपर्क करें, सीधे डाले होते कि इनके उनके जाना है इनको कितने डबल नहीं 150 దేంగో 200 ఫస్ట్ మాట్లాడుతున్నాను. వేరే జీ डब्बू दो 150 इच्छे मेरा नहीं बोला, टाइम भी नहीं बोला 10-15 मिनट्स होता है, इससे नहीं होता है। आप टाइम बोले तो रहेगा नहीं बोला तो समय रुको क्या बात करता है रुको। आप टाइम बोले तो नहीं रुकता उधर, टाइम नहीं बोले आप जाएगा 2 घंटा रहेगा, घंटा नहीं होगा रे बाबा। एक रुपये भी ज़्यादा नहीं, 150 बोला 200 रुपये। हाँ अच्छा बात है तो सही नहीं बता। समय लगाया इतना जो है, आप हमारे वजह से शादी में मेरा बैठा रह गया है। क्या बात करता है तुम? अब क्या बोले, आप टाइम बोले आप अरे यार तुम वहाँ जाओगे कब 2 घंटा रहोगे, 4 घंटे रहोगे? आप मैं तुमसे पूछ रहा, बताओ आदमी आपको वो लड़का बोला कि नहीं बोले, हमें क्या नाम बोले ले चले बता और क्या बोले जल्दी आओ आओ बोले तो कंटिन्यू ऐसा बोले तो मैं आ रहे बोल आ रहा है आदमी नहीं आ रहा है कितना यूट्यूबर आ रहा नहीं जी
ऐसा करेगा तो सक्सेस हो पाएगा 500 दो नहीं नहीं ये ऐसा नहीं करना ऐसा नहीं बाबा हाथ जोड़ रहा है ऐसा नहीं ऐसा ना को लो कर आप इधर बात सुनो आप सक्सेस के लिए हर चीज कर रहे हो ना 300 किसी को ऐसा नहीं होगा किसी को आप ऐसा नहीं लाल सिंगाड़ा ले लो काला ले लो సరే 400 ఇచ్చి 200 ఇరా ఇవే ఇంకోడు 200 ఇచ్చి सक्सेस నేను ఇస్తారా ఈడు ఒకడు దీనికి భయపడతావేందిరా నేను చెప్పినా కదా నేను చెప్తే ఇచ్చేసి चलो ఓకే चलो कोई बात नहीं बोला ఓకే ఓకే థ్యాంక్ యూ ఓర్ నాయనా దాంట్లో పడరా సానే ఈ నాళ్ళు వచ్చేంత వరకు ఉంటారు సరే పిత్రే ఏ పిత్రే మరి ఏం లేదు ఫస్ట్ అట్లా అంటారు గుంజుకోవడానికి పిత్రే స్నానం చేద్దామా స్నానం చేద్దామా దా మరి నేను చేద్దాం టవల్ తెచ్చుకున్నా అవసరం లేదు ఒకటి కొనుక్కుందాం లేదు ఎందుకు దాని ఆడుతావు ఒక టవల్తో ఇద్దరం తుడుచుకుందాం రైట్ ఇదో ఇట్లా స్నానాలు చిన్నవారికి మా పిత్రే గారు मंदिर आया जल्दी करिए कुछ मंदिर बंद हो जाएगा जल्दी करेगा तो दर्शन हो जाएगा ఇక్కడ ఉంటాయి వీళ్ళు పిండ ప్రదానం అవి ఇవి అన్నీ చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు రారు కూడా మనం ఇంద్ర సినిమాలో చూపించినట్లు వీళ్ళు మన ఎంబడి ఉండి అట్లా చేయరు అంటే వీళ్ళు దాంట్లో కూడా కాస్ట్ ఎక్కువ చేస్తారు మామూలుగా వీళ్ళు మనకు చెప్తారు అక్కడ పోయి వాటర్లో వదులుకోవాలి రే స్వామి దగ్గరికి వచ్చాం కదా మనం కొన్ని వెంట్రుకలు కూడా తీసుకోవాలి అంటే ముక్కుబడి ఉంటారు కదా అమ్మ నాన్న చనిపి పిండ ప్రదానం చేస్తారు కదా వాళ్ళ డీజేకి అవునా సరే సారీ సార్ అంటే అట్లా ఉండదా ఓకే మనకు తెలియదు కదా అట్లా మనం ఏం చేద్దాం ఇప్పుడు ఏదైనా టవల్ కొనుక్కొచ్చుకుందామా లేకపోతే ఒక టవల్తోనే ఇద్దరం సమర్పణం చేసుకుంటుంటాం కదరా ఇప్పుడు నువ్వు ఒక పని చేయి నువ్వు ఇక్కడ కూర్చో ఒక టవల్ తీసుకుపోయి ఇక్కడ కూర్చో నేను చేసుకొని వస్తా మళ్ళీ అట్లా నువ్వు తీసుకొని వద్దు ఓకేనా మళ్ళీ ఇద్దరం ఒకటేసారి పోయినా అనుకుని సౌరం మనం యాడికి వచ్చినా సరే ఇట్లా ఉంటారు ఇట్లా తీసుకురా ఒక టవల్ ఒక టవల్ ఇక్కడ నుంచి పోయినప్పుడు మనకు గుర్తుగా ఉండాలి ఇక్కడ అవుషేర్ टवल है ना कितना है टवल कौन सा क्या काटन है सिल्क है ये वाला मिलेगा काटन वाला काटन है लगा हाँ मस्त है कितना 30 रुपीस है 80 रुपीस है 30 2 తీసుకు इतना 30 पे लेते नहीं 200 रुपये दी 200 दो दे दो लेते नहीं देगा तू नहीं 4 लेगा तब भी नहीं देगा सर 60 दे दो दे మనోడు ఫీల్ అవుతున్నట్టున్నాడు ఇందాక వాటర్ బోర్డ్ లేరా అంతసేపు ఉన్నాం కదా గబ్బునాయాల వాడు ఏకంగా 500 అంటే అక్కడ మనము ఫొటోస్ కూడా తీసుకోలేదు కదా ఆ కొడుకుల కడుపుమంటారా క్యా హువా ఈ రెడ్డే తీసుకుందామా దో రెడ్ దే
రెడ్ బాగుంటుంది. ఏదో ఒకటి మూడు రెండు మనం అట్లా మనోడు ఫీల్ అయ్యాడు. ఫస్ట్ 80 రూపాయలు అని చెప్పి 30 రూపీస్ అన్నాడు. మేమేమనుకున్నాము ఇది 30 ఏమో అనుకొని ఇలా అనేసరికి ఫీల్ అయ్యాడు పాపం. ఏమంటా పిత్తే సరే ఆడి పొట్ట తిప్పలాడు. బాటిల్ పట్టాయి. సరేలే మళ్ళీ మనం స్నానం చేసి అదే కవర్లో పెట్టుకుందాం. ఓకేనా? 2 కవర్లు ఇస్తాడు. दो एक ही पे रखा और एक कवर देगा. अभी स्नान कर रहे हैं ना, उनका कवर मेरा कवर दूसरा. స్నానం చేసుకొని వస్తాం. పిత్రే ఇప్పుడు నేను స్నానం చేస్తూ ఉంటే भैया तू अंदर सामने सूरज है, काफना है बटना क्यों चली सामने सूरज है ना इधर. मयंक निकले बहुत मारा नहीं दिखता ये कारण नहीं आता.
फर्स्ट क्लास बात ही चाहे जहाँ चले पैसे का फर्स्ट क्लास चलो पनीर डाले पनीर आने से पनीर का करी टाइम कैसे और पानी पनीर कर दे निकाले रहे रखना शुरू हो रहा है ये मैडम మెట్రో కాలు మీద వేయకొద్దు ఇక్కడ మళ్ళరా ఇద్దరే మూడు మునుగులు ఇట్లా మునుగు ఇతరే గజ అవుతాడు కదా నువ్వు ఈ చిన్న నీళ్ళకి బాబు అతలకు పోయావు జాగ్రత్త నా పిత్రంగా నీళ్ళు చూస్తే చెల్లరైపోతాం ఇంకొక మునుగు నువ్వు దబదబ మునుగురా దబ దబ 3 సార్లు మునుగు 3 సార్లు మునుగు దబదబ 3 సార్లు మునుగు పిత్రగాడు ఒకరు చెప్తే వానికి నచ్చినట్టు వాడు చేస్తాను అన్నమాట అలానే ఉండాలి ఎవరి పని వచ్చారు చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు మనం ఎలా ప్రశాంతంగా कमान पित्रे तुरंत 1 मिनट चलते हो फोटो
मम्मी आओ थी ना आओ थी तो चालीस लाख यार वो की तो नहीं अरे भाई आप लोग और हो जाओ यार। ओए वहाँ मत रखिए भाई सामान सामान उतारिए उधर रखिए। आइए अरे आधा बरस पानी हो गए। आधा बरस पानी इधर एक पर एक रख के मत बांधे अभी बांधे एक पर एक रख के मत बांधे एक पर एक रख के बांधे सब बनाई तब अरे अलग अलग बांधे दोनों गोला एक पे कहे के तब बांधे एक से पता एक से पकड़ ओए चप्पल पहन के कहाँ जा रहे हो? अरे रुक जा अभी कोने पे इधर चलो कोने पे चल बहुत है चलिए माता क्या हुआ पितरे खराब है क्या पानी मल्ले खराब हो गया मेरा बात हाँ
చిత్రే స్నానం చేయగానే బాగా అనిపించింది కదా, అన్ని బాధలు పోయినట్టున్నాయి. ఇటు నుంచి పోవానా? దూరం అవుతుందా? దూరం అవుతుందా? అంటే మణికర్ణిక ఘాట్ అంటే శ్మశానం నాగోద్ర పేరు काशी विश्वनाथ इधर है ना, मैं दिखा दिखा ये रे बलवंत मोटो अपना दुकान है सर माला फूल प्रसाद का। ఎక్కడ घाट है घाट, मणिकर्णिका घाट और मंदिर का बगल इधर ही हरिश्चंद्र घाट है। अरे राजेंद्र प्रसाद घाट है। राजेंद्र प्रसाद ये बगल वाला दशा सुमेर घाट है। ये हाँ, इसके बगल है कितना घाट कितना घाट से? यहाँ पूरे 84 घाट है। 84 घाट 84 घाट। पहले 80 हुआ करते थे, 80 घाट हुआ करते थे। जब से सरकार आई 84 4 घाट बढ़ गए। नमो घाट, 80 घाट, रविदास घाट, एक घाट और बढ़ा। ओके मंदिर जाना आप लोगों को, इधर जाइए आराम दर्शन हो जाएगा काशी। नहीं नहीं ओके ओके दर्शन हो गए। ఇక్కడ ఒకటి ఇంకొకటి ఉంటుంది కదా, ఏదో ఘాటు పైకి ఎక్కేది ఏదో ఉంటుంది ఇక్కడ. ఆ ఘాటు దగ్గర పైకి ఎక్కేది గుడి ఉంటుంది, అని అడుగుదామా? అడుగుదామా? अवश्य मंदिर दूसरा मंदिर जाने को अच्छा मंदिर क्या है? काशी विश्वनाथ मंदिर है इधर। नहीं जी काल भैरव है, हाँ देखा। संकट मोचन है। हाँ और बहुत है मंदिर, घर घर में मंदिर है। जिधर जाओगे सब मंदिर है। मंदिर मेन टेम्पल है। मेन टेम्पल बड़ा टेम्पल क्या है? हाँ, काशी विश्वनाथ, माता अन्नपूर्णा, फिर काल भैरव जाइए। काल भैरव से ये संकट मोचन हनुमान जी, फिर मार्कंडे जी हैं यहाँ पे। तो आपको हरिश्चंद्र घाट पे है मार्कंडे जी। फिर इधर जाएंगे काली माता का मंदिर है, ये भी काली माता का मंदिर है। बहुत मंदिर है यहाँ पे। ये बड़ा मंदिर एक एक बोलना मैं जाने का। बड़ा मंदिर अयोध्या जाओ, बड़ा मंदिर बोले तो उधर जा रहा हूँ। बड़ा मंदिर काशी विश्वनाथ से बड़ा कौन है? हाँ हो नहीं विश्वनाथ का दूसरा अयोध्या जाओ, इधर अयोध्या राम जी का मंदिर है। क्या क्या है किधर? अयोध्या अयोध्या हाँ इधर ओके ओके काशी में सबसे बड़ी मंदिर काशी विश्वनाथ की है। फिर काल भैरव है। ओके काल भैरव चले जाओ। జాయ్ ఇక్కడ అన్ని గుళ్ళు మనకు దగ్గరలోనే ఉంటాయి, వారణాసిలోనే దగ్గరలో ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే ఎక్కడెక్కడ ఉంటాయని కొద్దిగా కంగారు పడతాం. మా ఇంట్లో వాళ్ళు ముందే చెప్పారు, అన్ని గుళ్ళు ఆనుకొని ఉంటాయి. హాయిగా నడుచుకుంటూ ప్రశాంతంగా పోతూ వర్క్ చేసుకొని అలసిపోతే రెస్ట్ తీసుకొని మరుసటి రోజు చూసుకోండి అని చెప్పారు. కాశీ నిండా అంతే, ఇంకా చిన్న చిన్న దుకాణాలు, బట్టలు, టిఫిన్స్ మాత్రం వెరైటీ ఉండవు, మళ్ళీ దోశలు గీచలు ఉండవు. ఇదండి అంతంత సేమ్ చిన్న చిన్న బిల్డింగ్లు 3-4 ఫ్లోర్లు వేసుకుంటారు. మన జవహర్ నగర్లో బస్సు మాదిరి ఇంగ్లీష్ వాళ్ళు. వీళ్ళు ఏం తింటారు కానీ గట్టిగా ఉంటారు మనుషులు. ఇదే ఇట్లా మొత్తం అన్నీ చిన్న చిన్న ఇళ్ళు, ఇంకా రెంట్లకు పర్పస్. ఈ రోడ్లో ఉన్నాయన్నీ 1600 వేసి 2000 లోపల ఉంటాయి. ఇంకా మామూలుగా లోపలికి వెళ్తేనో 1000-1200 అట్లా ఇస్తారు. మనం అడిగేదాన్ని బట్టి ఉంటుంది. లాడ్జ్ ఆ పిత్రగాడు బాగా వస్తాడు. లగేజ్ ఇస్తే ఎంత అయినా సరే 100 కేజీలు పెట్టినా ప్రశాంతంగా వస్తాడు. ఇక్కడ మెయిన్ కొంతమందికి పిలకలు ఎక్కువ, పిలకలు బాగుంది.
అంటే వీళ్ళ ఆచారం. పిత్రే ఇంకా ఏమైనా ఆకలి అవుతుందా నాన్న? మధ్యాహ్నం భోజనానికి జీతం లేరా? ఎంత అవుతుంది టైం చూడు. అన్నీ ఇంకా శారీస్ ఇవే ఎక్కువనంట. 1000కి 3, 1000కి 3, 4, 5 ఇంకా పిలుస్తూనే ఉంటారు. మా వాళ్ళు తీసుకున్నారు. కాయ కాయ మరి సార్ కాయ ఇదే పొడుగు పంచాయతీ. ఈ రిక్షాలు మెయిన్. ఈ రిక్షాలు ఈ చిన్న చిన్న గల్లీలో బాగా ఉంటాయి. ఏమండి రిక్షాలు ఇంకా ఇవే, ఎందుకంటే రోడ్లు చిన్నగా ఉంటాయి కాబట్టి. జిల్లా కామోటి వార్పాసి మక్సివాది ఏదో సింబల్ మన ఏదో ఉంటారు దీన్ని. అంతా ఈ రోడ్ అని ఇదే నాకు తెలిసి మెయిన్ రోడ్డు. ఇంకా లోపలికి వచ్చినాక ఈ మెయిన్ రోడ్కి అన్నీ అటాచ్డ్ ఉన్నాయి. లెఫ్ట్ రైట్ చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. ఇక్కడ మెయిన్ కాశీశ్వర మొదటి గుడి. మొదటి ఈ సందులోనే దర్శనం. మొదటి గేటు, అక్కడ రెండో గేటు ఉంటుంది. ఈ దరిదాపుల్లోనే 4 గేట్లు ఉంటాయి. 4 గేట్లు తొందరగా అయిపోతుంది దర్శనం. మాత్రం లేట్ చేయలేరు, ఫాస్ట్గా ఇలానే ఉండాలి. ఓకే సరే, చూశారు కదా కాశీ మొత్తం ఇదే. మీరు కాశీకి వచ్చినప్పుడు వారణాసిలోనే, వారణాసి అన్న కాశీ అన్న దగ్గర దగ్గర ఉంటుంది. కాశీ విశ్వనాథుడు అట్లా ఇక్కడికి వస్తే మీరు హ్యాపీగా, ఈ మెయిన్ రోడ్ ఒకటే ఉంటుంది. ఇక్కడ ఆగితే మీరు తొందర పడకుండా హ్యాపీగా ప్రశాంతంగా దర్శనం చేసుకుని 2 రోజులు 3 రోజుల నుంచి హ్యాపీగా కట్టి దేవుడి సన్నిధానంలో కట్టి కూర్చొని అట్లా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాశీ విశ్వనాథుడు అంటేనే మన దేవుడు, శివుడు. ఇంత ప్రశాంతత ఉంటుంది గుడి లోపల. చాలా బాగా అనిపించింది నాకు. నేను 2 అవర్స్ ఉన్నాను. చాలా బాగా నా ఇష్టమైన దేవుని నేను కలుసుకున్నాను అనే అనుభూతి నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, మీరు కూడా కాశీని సందర్శించుకోండి. మీకు కావాల్సిన అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కోరికలు వదిలేసుకోవాలి. అంటే మన చెడు అలవాటు ఉన్నాయని అంటారు. కానీ నేను కూడా కొన్ని వదిలేస్తున్నాను. ఓకే సరే, వీడియో చాలా లెంత్ అయింది. ఓకే బాయ్.